ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. పునరుత్థాన ఆరాధనకి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరూ త్వరగా జాయిన్ అవ్వాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. చక్కగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క పునరుత్థాన ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధము నమ్మకం గల దేవా యేసయ్యా, నీకు వందనాలు. గొప్పవాడ, గడిచిన కాలం అంతా నీ కృప రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచి నడిపించినందుకు వందనాలు. ఎన్నో ప్రయాణాల్లో అపాయాలలో నైనా తప్పించి రక్షించి నడిపించిన దేవా నీకే స్తోత్రం. మరలా ఈ దినమున నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చి ఉన్న మమ్మలను నీ ఆత్మశక్తితో నింపండి, మాట్లాడండి, బలపరచండి. పాటలు పాడుతుండగా ప్రభువా నైనా నీ ఆత్మను మా మీద కుమ్మరించి చక్కగా పాట పాడి నీ నామను గణపరచు వారి ఆరాధనలోను వాక్య పరిచయంలో మీరే మాకు తోడైండి నడిపించమని ఈ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు చెల్లిస్తున్నాను అయ్యా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అయ్యా చక్కగా అయినా మేము నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా సహాయం చేయాలి. పాటలు పాడుతున్న నీ బిడ్డలు, అలాగే కీబోర్డ్ ప్లే చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానాత్మతో నింపండి, పరిశుద్ధాత్మ శక్తితో నింపి బలపరచమని కృపగల హస్తాలు కాపు చెప్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. చక్కగా పాటలు పాడుకుందాం. దేవునికి స్తోత్రం. Hallelujah. Riba dara bara 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 shandara rika toro mashike tere bara bara bara. స్తోత్రం ప్రభా, కృపా కనికరం గలవాడ స్తోత్రం, వందనాలు. హల్లెలూయా, 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 స్తోత్రం. హల్లెలూయా. నీ నామాన్ని ఆరాధింతును, నీ నామాన్ని ఘనపరచును, నీ నామాన్ని పైకెత్తెదను, నీ నామాన్ని పైకెత్తెదను, నీ నామాన్ని నీ నామాన్ని ఆరాధింతును, నీ నామాన్ని ఘనపరచును, నీ నామాన్ని ఆరాధింతును, నీ నామాన్ని ఘనపరచును, నీ నామాన్ని పైకెత్తెదను, నీ నామాన్ని పైకెత్తెదను. ఆరాధన 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 పరలోకమందు దూతలందరూ నిన్ను ఆరాధింతురు, పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు నిత్యము ఆరాధింతురు, పరలోకమందు దూతలందరూ నిన్ను ఆరాధింతురు, పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు నిత్యము ఆరాధింతురు,
శరపుల మధ్యలో నివాసము చేయువాడా, కెరూబులపై సంచరించువాడా, శరపుల మధ్యలో నివాసము చేయువాడా, కెరూబులపై సంచరించువాడా. నీ నామాన్ని గణపరతును. నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషల వారి, ప్రతి ప్రజలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని, నీ రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషల వారిని, ప్రతి ప్రజలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని, రాజ్యముగా యాజకులుగా చేసితివి, ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి. ఆరాధింతును, నీ నామాన్ని గణపరతును, నీ నామాన్ని పైకెత్తెదను, నీ నామాన్ని పైకెత్తెదను, నీ నామాన్ని ఆరాధన దేవునికి మహిమ కలుగును గాక. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని, ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని, అభిషేకమే చాలయా ఆత్మయే చాలయా, అభిషేకమే చాలయా ఆత్మయే చాలయా, ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను, ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను,
ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా, పరిశుద్ధాత్మను ఇచ్చును గనుక, పరిశుద్ధాత్మను ఇచ్చును గనుక, దేవుని మాటలే వాడు పలుకును, దేవుని మాటలే వాడు పలుకును, దేవుని మాటలే వాడు పలుకును. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. అక్షరము చంపును గాని, అక్షరము చంపును గాని, ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. నా యుద్ధ ఎల్లప్పుడు ఉండుటకై ఆదరణకర్తను ఇస్తానంటివే, నా యుద్ధ ఎల్లప్పుడు ఉండుటకు ఆదరణకర్తను ఇస్తానంటివే. తండ్రి నాకై వేడుకొంటివే, తండ్రిని నాకై వేడుకొంటివే, నీ నామమున పంపితివే, నీ నామమున పంపితివే, నీ నామమున పంపితివే. అభిషేకమే చాలయా, ఆత్మయే చాలయా, అభిషేకమే చాలయా, ఆత్మయే చాలయా. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. సంభవింపబో సంగతులు నాకు తెలియజేయుటకై, సంభవింపబో సంగతులు నాకు తెలియజేయుటకై, సత్యస్వరూపి అయిన ఆత్మను ఇచ్చి, సత్యస్వరూపి అయిన ఆత్మను ఇచ్చి, సర్వ సత్యమునకు నడిపించవా, సర్వ సత్యమునకు నడిపించవా, సర్వ సత్యమునకు నడిపించవా, సర్వ సత్యమునకు నడిపించవా. అభిషేకమే
నీ యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడంటివే, ఎన్నటికీ చనిపోడంటివే, ఎన్నటికీ చనిపోడంటివే. అభిషేకమే ఏకమే చాలయా, ఆత్మయే చాలయా, అభిషేకమే చాలయా, ఆత్మయే చాలయా. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాడు. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాడు. అభిషేకమే చాలయా, ఆత్మయే చాలయా, అభిషేకమే చాలయా, ఆత్మయే చాలయా. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను. ఆత్మదేవుని అభిషేకము పొందాలని ఆశపడుచున్నాను. ఆకాంక్షిస్తున్నాను ఆత్మదేవుని అభిషేకము నేను పొందాలని. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధుడా సర్వశక్తుడా, యేసు రక్తమే శాందారారి బదరబా. ఏదా ఈ పాట ఏంటది? కట్ చేసాను చెప్పి అక్కడ ఎండ అనేది ఒకటి నిజంగా ఉంది ఉంది ఇక్కడ నొక్కరా? ఎందుకు నొక్కి లైవ్ అవుతుందిగా. అక్కడ అయిపోయింది అక్కడ అయిపోయింది అది రికార్డ్ అవుతుంది. వీక్ నెట్వర్క్ ఉందంట, అందుకని అది చెప్తుంది. అందుకే నేను అదే ఇది ఆపేస్తా అంటాను. స్తోత్రం. మళ్ళీ అది వచ్చింది రీకంటిన్యూ అవ్వదు. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేదను. అన్ని వేళలా ఎల్ల వేళలా, అన్ని వేళలా ఎల్ల వేళలా స్తుతి ఆరాధన చేసేదను. స్తుతి ఆరాధన చేసేదను. స్తుతి ఆరాధన చేసేదను. స్తుతి ఆరాధన చేసేదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేదను. సూర్యోదయము మొదలుకొని అస్తమయము వరకు, సూర్యోదయము మొదలుకొని అస్తమయము వరకు యేసు నామము స్తుతినందదగిన, యేసు నామము స్తుతినందదగిన, యేసు నామము స్తుతినందదగిన. ఇది మొదలుకొని ఎల్ల కాలము, ఇది మొదలుకొని ఎల్ల కాలము
అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసేదను. దినమంతా నీ ప్రభావమునకు నా నోరు నిండి శరణందన వాద్యములతో నిన్ను స్తుతించెదను. దినమంతా నీ ప్రభావములతో నా నోరు నిండి ఉన్నది. స్వరమండల వాద్యములతో నిన్ను స్తుతించెదను. యేసు నామము స్తుతి నొందదగినది. యేసు నామము స్తుతి నొందదగినది. యేసు నామము స్తుతి నొందదగినది. యేసు నామము స్తుతింపదగినది. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసెదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసెదను. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించెదను. నా బ్రతుకు కాలమంతా నా దేవుని కీర్తించెదను. యేసు నామము స్తుతింపదగినది. యేసు నామము స్తుతింపదగినది. యేసు నామము స్తుతింపదగినది. యేసు నామము స్తుతింపదగినది. ఇది మొదలుకొని ఎల్లకాలము, ఇది మొదలుకొని ఎల్లకాలము స్తుతి ఆరాధన చేసెదను. స్తుతి ఆరాధన చేసెదను. స్తుతి ఆరాధన చేసెదను. స్తుతి ఆరాధన చేసెదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసెదను. అనుదినము నీ సన్నిధిలో స్తుతి ఆరాధన చేసెదను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. స్తుతించుటయే నా కోరిక. Do not fight. నిన్ను స్తుతించుటయే నా కోరిక. నిన్ను స్తుతించుటయే నా ఆశయ. నిన్ను స్తుతించుటయే నా కోరిక. నిన్ను స్తుతించుటయే నా ఆశయ. నా ఆశ నీవేనయ్యా. నా కోరిక నీవేనయ్యా. నా ఆశ నీవేనయ్యా. నా కోరిక నీవేనయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా. ఆరాధించాలని యేసయ్యా. నిన్ను చూడాలని యేసయ్యా. ఆరాధించాలని
యేసయ్యా నిన్ను స్తుతించుటయే నా కోరిక నిన్ను స్తుతించుటయే నా ఆశయ కడపుర శబ్దం నేను వినాలని నీ రాకడకై ఎదురు చూస్తున్నాను కడపుర శబ్దం నేను వినాలని నీ రాకడకై ఎదురు చూస్తున్నాను నిన్నే చూడాలని యేసయ్యా నీతో ఉండాలని ఆశయ్యా నిన్నే చూడాలని యేసయ్యా నీతో ఉండాలని ఆశయ్యా నా ఆశ నీవేనయ్యా నా కోరిక నీవేనయ్యా నా ఆశ నీవేనయ్యా నా కోరిక నీవేనయ్యా నిన్ను చూడాలని యేసయ్యా ఆరాధించాలని ఆశయ్యా నిన్ను చూడాలని యేసయ్యా ఆరాధించాలని ఆశయ్యా నా ఆశ నీవేనయ్యా నా కోరిక నీవేనయ్యా నా ఆశ నీవేనయ్యా నా కోరిక నీవేనయ్యా నిన్ను చూడాలని యేసయ్యా ఆరాధించాలని ఆశయ్యా. హల్లెలూయా. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కీర్తన గ్రంథంలో నుండి కీర్తనను పుత్రపచిత్రములుగా చదువుకుందాం. స్తోత్రం ప్రభువా. పౌరాలు వదిలేస్తావా? పదిహేడవ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దావీదు ప్రార్థన. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్రను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణు జొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను
దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మను చుట్టుకొని ఉన్నారు, మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహము వలెను, చాటైన స్థలములలో పొంచు కొదమ సింహము వలెను ఉన్నారు. యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. ఆఖరి చరణం అందరం కలిసి చదువుకుందాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. దేవుడు ఈ కీర్తన మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసయ్య ఇక్కడ దావీదు గారు ఆయనకి చేసినటువంటి ప్రార్థనను మనం ఆలకిస్తున్నాం. న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించాలి. ఏంటంటే న్యాయమును, చాలా మంది అక్రమంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, న్యాయంగా ప్రార్థన హృదయపూర్వకముగా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు. వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరైతే హృదయపూర్వకంగా న్యాయముగా స్వార్థము లేకుండా దేవుడిని అడుగుతారో వారి యొక్క మొరను ఆలకించి జవాబిచ్చేవాడుగా ఉంటాడు దేవుడు. నీ సన్నిధి నుండి తీర్పు వస్తాయి, నోటి మాటను బట్టి నేను అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉంటాను అని ఆయన చెబుతున్నాడు. అలాగే నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల నుండి నీ కుడి చేత రక్షించాలి. ఏంటంట ప్రభు యొక్క శరణు, ప్రభా నువ్వే నాకు దిక్కు అని అంటే ఆయన వెంటనేనంట తన కుడి హస్తం ఇచ్చి రక్షిస్తాడంట, విడిపిస్తాడంట, విమోచిస్తాడంట. కాబట్టి మనలను రక్షించే దేవుడు ఆయనే. తన కుడి హస్తమును చాపి విమోచించే దేవుడు ఆయనే. ఆయన కృపాతిశయములను చూపేవాడు కూడా ఆయనే. కాబట్టి మనము నమ్మకంగా దేవుడి నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. జాగ్రత్తగా హృదయపూర్వకంగా యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన మన మొరను ఆలకించేవాడిగా ఉంటాడు. దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. ఏంటంట దుష్టుడు యొక్క తలంపులు, ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మన ప్రార్థన యథార్థంగాను మన ప్రవర్తన నమ్మకమైనదిగాను ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను దుష్టుని యొక్క చేతి నుండి విడిపించడానికి తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, వివేచనిస్తాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు. అలాగే లోకుల చేతుల నుండి కూడా ప్రభు రక్షిస్తాడు. చాలా మంది అనేక రకాలైనటువంటి మాటలు లోకంలో ఉన్నవారు అనేక రకాలుగా మాట, కానీ మనం రక్షణ పొందిన వారం ఎలాగనుకోవాలంట, మనం పోరాడేది మనుషులతో కాదు, అపవాది. ఇప్పుడు వారిని మన మీదకు వస్తున్నారని అంటే వారు అపవాది చేత ప్రేరేపించబడవచ్చు, దేవుడు అనుమతి ఇవ్వచ్చు. కాబట్టి మనము పరిశీలన చేసుకొని మనలో ఉన్నటువంటి పాపమును జాగ్రత్త తుడిచివేసుకొని యథార్థముగా దేవునికి కనపడే వారిగా ఉండాలి. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను. అవును, మనం ఎలాగ ఉండాలంటే నీతి న్యాయాలను జరిగించేవారుగా, నీతి గలవాడుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఆయన ముఖ దర్శనం చూస్తారు. ఎవరంట చూసేది? మత్తయి సువార్తలో కూడా చెప్తాడు. మత్తయి సువార్తలో ఏం చెప్తాడు? హృదయములో ఎటువంటి నింద, ఆరోపణ ఏమీ లేకుండా ఉంటే, హృదయము శుద్ధితో ఉంటే, పాపముతో కాకుండా, ఆలోచనలతో కాకుండా, నిందారోపణలతో కాకుండా
చక్కగా దేవుని యందు నమ్మకం కలిగి నీతి ప్రవర్తన కలిగి యథార్థంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూస్తాం. మోషే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చూడగలిగాడు, తన వీపు భాగాన్ని కూడా చూడగలిగాడు. కాబట్టి మనము నమ్మకస్తులుగా ఉండి దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కాబట్టి న్యాయమును ఆలకించేవాడు, మొరను అంగీకరించే దేవుడు. మనము జాగ్రత్తగా దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఆయన నామాన్ని కొరకు జీవించేవారిగా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉందుముగాక. కీర్తన మన జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు నమ్మకం గల దేవా, యేసయ్య నీకు వందనాలు. దావీదు గారు రచించినటువంటి కీర్తన ప్రభా, న్యాయమును బట్టి నా మొరను ఆలకించమన్నావు. అవును ప్రభా, మా మొర ఆలకించండి. నీతి న్యాయములు జరిగించే వారిగా ప్రభా, యథార్థమైన ప్రవర్తన గలవారమై ఆయన చేసిన మా ప్రార్థనకు నువ్వే నడిపించండి. రక్షించేవాడిని నీ కుడి హస్తమునిచ్చి రక్షిస్తానన్నా నిన్ను శరణుకొచ్చి వచ్చిన వారిని ప్రభా, నీ శరణు వచ్చి ఉన్నాం. మమ్మలను లేవనెత్తి అద్భుతం చేయమని అడుగుతున్నాను. నీ కృపద ఇచ్చేయమని అడుగుతున్నాను. అలాగే ప్రభా, మరి ముఖ్యంగా అయినా మేమైతే నీతి పరులమై నీ ముఖ దర్శనాన్ని చేసేవారిగా సహాయం చేయండి, కృపద ఇచ్చేయండి. ఈ ఆరాధనను నీ చేతులకు అప్పగిస్తూ మాతో మాట్లాడమని, సరిచేయమని, నీ ఉద్దేశాన్ని నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి పునరుత్థాన ఆరాధనకు కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలో మనం దేవుడు చాలా మంది సంఘానికి వచ్చేవారిగా ఉంటాం, దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉంటాం. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి, మన పాపములను ఆయన రక్తంలో కడుక్కోవాలి, మనమందరము ఆయన కొరకే జీవించాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి, పాపం లేకుండా అలాగే అపవిత్రత లేకుండా దేవుని నామాన్ని ఘనపరచాలి, నశించిపోతున్న వారిని రక్షించాలని అందరము కలిసి దేవుని సన్నిధిలో కూడుకొని ఉంటాం. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి? పునరుత్థాన ఆరాధనకు ఎందుకు రావాలి అనంటే, గత కాలంలో జరిగినటువంటి వాటిని తలపోసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఈ పునరుత్థాన దినమున దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. సమాజముగా కూడుట మానకుండా చక్కగా సమాజంగా కూడుకోవాలి. దేవుడి నామాన్ని మన జీవితాల్లో, మన ఈ వార దినాలు, ఈ నెల దినాల్లో చేసినటువంటి ఆ యొక్క కార్యాలను గుర్తు చేసుకుంటూ ఆయనను ఘనపరుస్తూ ఉండాలనేది ఈ యొక్క ఉద్దేశం. ఎందుకనంటే దేవుని రక్షకుడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు, ఎవరిని కూడా విడిచిపెట్టడు, అందరినీ రక్షించడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ సంఘంలో చాలా తప్పులు ఉన్నాయని, సంఘంలో చాలా గొడవలు ఉంటున్నాయని ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏమనంటే, కొందరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం, సంఘము అంటే మనది కాదు, సంఘము దేవునిది. సంఘం అంటే దేవుని శరీరం అని గుర్తించుకోవాలి. సంఘములో రక్షణ మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎలాగుంటారు? సంఘమై ఉంటారు. ఇప్పుడు మన కుటుంబంలో 4 ఉంటాం, 5 ఉంటాం. వీరందరూ ఒకే రకంగా ఉంటారా అంటే వారి ఆలోచనలు వేరుగుంటాయి, తలంపులు వేరుగుంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటుంది, దేవునితో నడిచే నడవడిక వేరుగా ఉంటుంది.
కానీ సమాజంగా కూడుకున్నప్పుడు అందరికీ ఎలా ఉండాలంట, మనసులో తారతమ్య భేదాలు ఉండకూడదు, తప్పు ఒప్పులు ఉండకూడదు. అందరూ పరిశుద్ధమైన మనసు కావాలి, నీతి కలిగిన మనసు కలిగి, యథార్థ హృదయము కలిగి దేవుని సన్నిధికి వస్తేనే నీ బలి అర్పణ దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఏంటండి ఏక మనస్సు ఎప్పుడు వస్తుందనంటే అందరము ఒక్కటే అనే భావన వచ్చినప్పుడు. నువ్వు ధనికుడివి, నువ్వు దరిద్రుడివి, నువ్వు పేదోడివి, నీ లేనోడివి అనేది ఒక భావం. వస్త్రాలను బట్టి ధనవంతుడు అధికమైన వస్త్రాలు ధరించవచ్చు, పేదవాడు లేని బట్టలు ధరించవచ్చు. కానీ సంఘము అంతా కూడా ఒకేలాగా ఉండాలి. మన ధనాన్ని చూపించుకోవడానికి వెలగల వస్త్రాలు ధరించుకోకూడదని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. పేదవాడు ఎక్కడ ధరించగలుగుతాడు? తనకున్న వాటినే ధరించగలుగుతాడు. కాబట్టి ఈ తారతమ్య భేదాలు ఉండకుండా అందరూ కూడా దేవుని సంఘములో యథార్థమైన వారై ఏక మనసు కావాలి. హల్లెలూయా. ఏక మనసు రావాలి. ఏకము కలిగి ఉండాలనంటే అందరము కూడా ప్రేమ కలిగిన వారమై అందరినీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి పాపములను ఒకరు క్షమించుకుంటూ దేవుని సన్నిధిలో మనము కనపడినప్పుడు అపవాదిని జయించగలుగుతాం. అపవాది ఏం చేస్తాడంటే మనలో కక్షలు పెడతాడు, మనలో ఏక మనసు లేకుండా చేసేస్తాడు, యూనిటీని తీసేస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క పిడికిలు గట్టిగా ఉంటుందో ఏదైనా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ పిడికిల్ని విడివిడిగా వదిలేసామనుకోండి ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. హల్లెలూయా. మాకు చిన్నతనంలో పాఠం చెప్తా ఉండేవారు. కట్టెలు అనేటువంటి ఒక లెసన్లో ఏం చేస్తారంట, అందరూ ఒక్కొక్క కట్టె ఇచ్చి ఇరప్పమని చెప్తారు. ఫ్రెండ్స్ పిల్లలందరినీ పెట్టి ఒక్కొక్క ఈజీగా ఇరుగు కొట్టేస్తూ ఉంటారు. తర్వాత ఒక 5 కట్టెలను తీసి తాడు కట్టి ఇస్తారు ఇరప్పమని. ఇచ్చినప్పుడు ఇలా ఇరపలేక కాలు మీద పెట్టి ఇరపలేక అటు చేసి ఇటు చేసి ఇరుగు కొట్టలేక పక్కనోడికి ఇచ్చేస్తారు. అందరూ ప్రయత్నిస్తారు కానీ ఎవరు కూడా దాన్ని విరగొట్టలేరు. ఎందుకనంటే 5 కలిసి ఉన్నాయి, 5 కట్లు కూడా కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఉన్న దాన్ని విడగొట్టలేరు, ఇరగొట్టలేరు. కాబట్టి అపవాది ఏం చేస్తాడంటే మన మనసులలో విషబీజాన్ని నాటడానికి ప్రయత్నిస్తాడు. చూడు నీ మీద వారికి ఎటువంటి అభిప్రాయం ఉందో, చూడు నీ మాటను వారు లెక్క చేయట్లేదు, నిన్ను గౌరవించట్లేదు, చూడు వాళ్ళిద్దరు నీ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు. మాట్లాడకపోయినా సరే అపవాది ఏం చేస్తాడు, నా గురించే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని వాడు నాటడం ద్వారా ఏమవుతుంది, విభేదాలు వస్తాయి, కక్షలు వస్తాయి, గొడవలు వస్తాయి, సంఘము పాడైపోయింది. ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలనంట, హృదయము శుద్ధి కలిగి ఉండాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడ కూడా అబద్ధమని, తప్పుడు మాటలని, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేయని ఏమీ ఉండకుండా దేవుడు ఎలాగైతే నమ్మకస్తుడిగా భూమి మీద పరిచర్య చేశారో మనందరము ఒకే పనిలో ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అందరము ఐక్యంగా కలిగి ఉంటే కలిగే శక్తి ఎలా ఉంటుందనంటే దేనినైనా జయించగలుగుతాం. ఇప్పుడు వరదలు వచ్చాయి, వరదల్లో అందరూ పనులు చేశారు కానీ ఆ యొక్క గండులను పూడ్చివేయలేకపోయారు. ఇప్పుడు వాటిని పూడ్చడానికి ఏం చేశారు, మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చి పని చేయించాల్సి వచ్చింది. మిలిటరీ వ్యవస్థ చాలా పటిష్టంగా ఏక మనసు కలిగి అందరూ సమకూర్చుకొని ఒక మాట చెప్పుకొని ఒకే పనిని కొనసాగిస్తారు. ఇప్పుడు క్రైస్తవుడు కూడా ఏం చేయాలనంటే అందరూ ఒక మాట మీదకి రావాలి, అందరూ కలిసి మాట్లాడుకోవాలి. ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలాగా ముందుకు వెళ్ళాలి, అపవాది రాజ్యాన్ని ఎలాగా కూల్చాలి, నశించిపోతున్న ప్రజలను ఎలాగా మనం రక్షించాలి
అని రోజు కూడా మనం ఏం చేయాలనంట, మాట్లాడుకోవాలి. కొందరు ఏం చేస్తారనంటే చెప్పరు, సొంతగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమందికి ఏమవుతుంది, కలుపుకోకుండా వెళ్ళిపోవడంతో గొడవలు వస్తాయి. చూడు అక్కడే చేసుకుంటున్నాడు, చెప్పొచ్చుగా, మేము కూడా వచ్చేవాళ్ళం అంటారు. అదే కలుపుకొని వెళ్ళిపోయామనుకోండి, అందరికి ప్రేమ కలిగి ఉంటారు, అందరూ ఐక్యత కలిగి ఉంటారు. అప్పుడు ఈజీగా అపవాదిని జయిస్తాం. మనము వివేచన కలిగి జీవించగలగాలి. లేదనుకోండి మనలో మనకే గొడవలు పెట్టేస్తాడు. హల్లెలూయా. కాబట్టి కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండాలి. దేనికి సన్నద్ధులు ఉండాలి? అపవాదిని జయించడానికి, దేవుని సత్య సువార్తను ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము సన్నద్ధులుగా ఉండాలి. మనకు మనమే లేదనుకోండి, వాడు మనలను జయించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఒకే మనసుతో ఉన్నాం, మనందరం ఒకే మాట. ఏ పని చేయాలన్నా సరే, అమ్మ నేను అందరం మాట్లాడుకుని ఈ పని చేద్దాము అని మాట్లాడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా ఈ పనిలో ముందుకెళ్ళమంటావా అని అడిగినప్పుడు దేవుని దగ్గర సమాధానం వచ్చినప్పుడు ఎలా ఉంటుందనంట, చాలా బలం ఉంటుందంట. ఏంటంట, ది పవర్ ఆఫ్ యూనిటీ ఎలా ఉంటుందంటే, ఐకమత్యము కలిగి ఉంటే అనేకులను మనము దేవుని కొరకు సంపాదించవచ్చు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. ఏమంటున్నారనంట, యేసుక్రీస్తునందు ఆయనను అంగీకరించిన వారుగా ఆయన యందు మనం ఎలాగుండాలి? వేరు పారిన వారే ఉండాలి. వేరు పారటం అంటే వాక్యానుసారమైన జీవితం, ప్రార్థనా జీవితం, ఆత్మచేత నింపబడడం, విజ్ఞాపనలు చేయడం, ఐక్యము కలిగి సమాజముగా కూడుకుంటూ జాగారాలతో ప్రార్థనలతో ముందుకు వెళుతూ దేవుని రాజ్యాన్ని కట్టడం. హల్లెలూయా. కాబట్టి ఎలాగా ఉండాలి? ఈ యొక్క పరిచర్లో యూనిటీ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇలాగ తీసుకోకుండా ఎవరికి నచ్చిన విధంగా వెళ్ళిపోతే ఎవరి దారి వారికే వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ కలిసి దేవుని పనిని చేయలేం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మనము ఐక్యత కలిగి చేయాలి. ఏ పని చేసినా అందరము మాట్లాడుకొని చేసుకోవాలి. దేవునిని అడిగి జవాబు పొంది ఆ ఉద్దేశంలో వెళ్ళగలగాలి. హల్లెలూయా. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కలిసి ఉంటేనంట ఏం జరుగుతుందో చదువుకునే ముందు ఒక చిన్న వచనాన్ని కూడా, యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. నేనికను లోకములో ఉన్నను గాని మీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. ఏనంట ఇక్కడ చెప్తున్నాడు, ఏకమై ఉన్నలాగున. ఎవరితో? దోస్తులతోనా, ఫోనులతోనా, టీవీలు, సినిమాలు, వస్త్రాలు, ఆభరణాలు, మాటలు, వ్యర్థమైన కాల యాపనలు, వాటితో మనుషులు ఏకమైపోతా ఉన్నారు, కలిసిపోతా ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, దేనితో ఏకమై ఉండాలంట?
తండ్రితో ఏకమై ఉండాలి. నేనైతే నీలో ఎలాగ కలిసి ఉన్నానో మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండునట్లుగా. హల్లెలూయా. ఏకము అంటే ఇది ఏకం అని అంటే ఏంటి? ఏకం ఒకటి అని అర్థం. సంస్కృతంలో ఏకం అని అంటే ఒకటి అని. ఇక్కడ వాడిన పదము ఏక అని అంటే ఒకటిగా మారిపోవాలి, ఒకే మనసు రావాలి, ఒకే ఆలోచన రావాలి, ఒకే తలంపులో ఉండాలి. హల్లెలూయా. అలాగా మారాలనంటే మనలో ఉన్నటువంటి తప్పు ఆలోచన కానివ్వండి, మన ఉద్దేశాలే కానివ్వండి, మన సొంత తీసేసి తండ్రి ఏమై అనుకుంటున్నాడో తన హృదయంలో దానిని తెలుసుకొని చేసినప్పుడు మన జీవితంలో సక్సెస్ ని సాధించగలుగుతాం. హల్లెలూయా. అందుకనే దేవుడు దావీదు గురించి చెప్పాడు ఏమని? నా హృదయానుసారి. కాబట్టి హృదయానుసారిగా మనం మారినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లుగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. ఏంటంట? ఏకమై ఉండాలి. ఏకం ఎందులో? కొంతమంది అబద్ధాలు ఆడటంలో, దొంగతనం చేయడంలో, ఒకరి మీద ఒకరు చెప్పుకోవటంలో ఏక మనసు కలిగి ఉంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా దొంగతనం చేయాలంటే ఏం చేస్తారు? వరదలు వచ్చాయి, ఆహారం లేదని మనం బాధపడతా ఉండి కష్టాల్లో ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు? దొంగలు దోచుకోవడానికి ఏక మనసు కలిగి ఉన్నారు, మోసం చేయడానికి ఏక మనసు కలిగి ఉన్నారు. ఇలాగా కాదు గాని దేవుని నామాన్ని ఘనపరచటంలో, దేవుని రాజ్యాన్ని కట్టడంలో మనం అందరము ఏక మనసు కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. నేను ఎలాగా నీ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చానో, ఒక మనసు కలిగి ఉన్నానో, నీవు నాకు ఇచ్చిన ఈ పిల్లలు కూడా ఏక మనసు కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నా. నీవు వారిని నీ నామమందు వారిని కాపాడయ్యా అని అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏక మనసు కలిగి ఉంటే ఎలాగుండిద్ది? ఫ్రెండ్స్ అందరూ ఏక మనసు కలిగి ఉంటారా? నచ్చరు. మన మనసుకి నచ్చిన వాళ్ళే ఫ్రెండ్స్గా పెట్టుకుంటాం. వారు కూడా పూర్తి కాలం ఉంటారంటే ఉండరు, గొడవలు ఆడుకుంటాం, బయటకు వచ్చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంట? కలిసి ఉంటేనంట మొదటిగా స్ట్రెంగ్త్ వస్తుందంట. ఎలాగ? బలము ఉంటుంది. బలము ఉంటుంది. యూనిటీ కెన్ స్ట్రెంగ్థెన్ బిలీవర్స్ అండ్ మేక్ దెమ్ డేంజర్ టు అటాక్. ఏంటంట? ఇప్పుడు ఐడిఎఫ్ అంటున్నారు. ఏంటిది ఐడిఎఫ్ అంటే? ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. వారు ఒక ప్లాన్ చేస్తారంట. యుద్ధం జరుగుతూనే ఉంటుంది, ఒక ప్లాన్ రన్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకొని ఏం చేస్తారు? ముఖ్య నాయకుని చంపేస్తారు. నస్రల్లా హసన్ అనే ఆయన్ని చంపేశారు. యుద్ధం జరుగుతూనే ఉంది, ఆయన ఎక్కడో దాక్కున్నాడు. ఎలా తెలిసిందంటే యూనిటీతో వారు పనిచేశారు. ఒకరికొకరు సమాచారం అందించుకుంటూ ఆ శత్రువు ఎక్కడ ఉన్నాడో అతని కనిపెట్టి అతనిని యుద్ధంలో చంపడంలో, గెలవడంలో వారు ముందుకు రాగలిగారు. హల్లెలూయా. ఈ యూనిటీ వారి యొక్క దేశ క్షేమాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ యూనిటీ యూనిటీ కెన్ స్ట్రెంగ్థెన్ బిలీవర్స్ అండ్ మేక్ దెమ్ డేంజర్ టు అటాక్. ఎలాంటి వారు ఉంటామంట? మనల్ని చూస్తే భయపడిపోతారు. అమ్మో, ఈ దేశాన్ని తలకిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చేసారు. ఎవరి గురించి? యేసు ప్రభువారు శిష్యులు నడుచుకుంటూ వెళ్తా ఉంటే కొంతమంది ఏం చెప్పారు? అమ్మో, భూమిని తలకిందులు చేయవారు ఎక్కడ కూడా వచ్చేసారు. అంటే మనం డేంజర్గా మారిపోతాం ఎప్పుడు? యూనిటీతో ఉన్నప్పుడు. యూనిటీ లేదనుకోండి దేవుని పని చేయలేం,
నశించిపోతున్న వారిని రక్షించలేం, శ్రమలో ఉన్న వారికి ఆదరణ ఇవ్వలేం, కుంటివారిని గుడ్డివారిని మోగువారిని స్వస్థపరచలేం, బలహీనులను బలపరచలేం. అదే యూనిటీ ఉంటే భయపడతాడు అపవాది, ముట్టుకోవడానికి భయపడతాడు. హల్లెలూయా. రెండవదంట హెల్త్, రెండవది ఆరోగ్యం. యూనిటీ కెన్ మేక్ బిలీవర్స్ హెల్తీ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్. ఏమవుతుంది? ఆరోగ్యం ఉంటాయి, విశ్వాసులందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉంటూ ఏమవుతారు? వేరుపరచబడిన వారై పూర్తిగా దేవుని కొరకు జీవించే వారికి ఉంటారు. ఇప్పుడు ఆరోగ్యం లేదనుకోండి, ఏమైంది? దేహం అంతా నీరసంగా బలహీనంగా మారిపోయింది. ఎక్కడో చిన్న దెబ్బ కాలుకి తగిలింది, ఇప్పుడు కాలు ఒకటే బాధపడవచ్చుగా, ఏలు ఒకటే బాధపడవచ్చుగా, దేహం అంతా బాధపడదు. ఎందుకు? యూనిటీ కలిగి ఉంది దేహం అంతా, దేనికి దానికి లింక్ సిస్టమ్ ఉంది. ఏ అవయవానికి ఆ అవయవాన్ని బాడీతో కలిపి ఉండిపడింది. ఏ నరం ఆ నరం పూర్తిగా పొదగబడింది, చర్మం అంతా పొదగబడింది. కాబట్టి మనందరం పని చేయగలుగుతుంది. ఈ జాయింట్ 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 నేను పని చేయనంటే ఏమైపోయింది? అంతే, పని చేయ, ఏం పట్టుకోలేము. ఇది నేను పని చేయను అందనుకోండి, ఇలాంటి నువ్వు వాటర్ పట్టుకుంటావా? అన్నం తింటావా? కుదరదు. అలాగే ఇవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటాం. యూనిటీ కెన్ మేక్ బిలీవర్స్ హెల్తీ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్. ఎవరినైనా కూడా మనము వేరుపరచగలుగుతాం. మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి ఏమవుతుంది? ఇతరులను మార్చగలిగిన శక్తి ప్రభు మనకిస్తాడు. మూడవది షేర్ బ్లెస్సింగ్. యూనిటీ క్యాన్ లీడ్ టు షేర్ బ్లెస్సింగ్స్. ఏమవుతుంది? మన జీవితాలలో దేవుడు చేసిన గొప్ప అద్భుతాలను ఇతరులకు పంచుకుంటాం. మా జీవితంలో ప్రభు ఎంత అద్భుతం చేశాడు తెలుసా, మా జీవితంలో దేవుడు ఇటువంటి గొప్ప కార్యం చేశాడు తెలుసా, మొన్న ప్రాణాపాయం నుండి విడిపించాడు మా దేవుడు తెలుసా అని ఏం చేస్తాం? మా జీవితంలో ప్రభు ఇదిగో మాకు ఈ అవసరం తీర్చాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన కృప మా మీద కనపరిచాడు అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరికొకరు ధైర్యపరచుకుంటూ వెళ్ళటంతో ఏమవుతుందంట? అందరూ కూడా ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా ఉంటారు. హల్లెలూయా. బలహీనులు ఎవరు ఉండరు, అందరూ కూడా దేవుణ్ణి గణపరిచే వారిగా మారిపోతారు. నాలుగవది ఏమంటుందంట? యూనిటీ కెన్ క్రాక్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్స్ అండ్ పర్పస్. ఏమవుతుంది? ఏం చేస్తుంది? యూనిటీ ఏం చేస్తుందంట? విషయాలను వేరు చేసి మనము ఒక ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మారుస్తుంది. ఏంటంట? యూనిటీ మనల్ని మనకున్నటువంటి బలహీనతలను నుండి విడిపించి ధైర్యాత్మతో నింపి, దత్తపుత్రాత్మతో నింపి, కృపతో నింపి ఏం చేసింది? మనల్ని ఒక ఉద్దేశము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పవర్ ఆఫ్ యూనిటీలో మనము ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మనం ఎందుకు రక్షించబడ్డామంటే ఆయన పిల్లలుగా ఉండడానికి, ఆయన చెప్పిన పని చేయడానికి, నీతి న్యాయాలను జరిగించడానికి మనం రక్షించబడ్డాం. ప్రభు కొరకు ఈ లోకంలో, ఆయనకు మాదిరిగా ఈ లోకంలో జీవించడానికి మనం రక్షించబడ్డాం. ఇలాగ రక్షించబడుతూ అందరినీ కాపాడుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఈజీగా అపవాదిని జయించగలుగుతాం. హల్లెలూయా. ఒకరికొకరు తారతమ్య భేదాలు పెట్టుకొని గొడవలు ఆడుకుంటా, తిట్టుకుంటా, కొట్టుకుంటా ఉంటే మనకు ఐకమత్యం ఉండదు. అపవాది ఏం చేస్తాడు? మనలో విషాన్ని పెడతాడు. నువ్వంటే ప్రేమ లేదు, నువ్వంటే పగ ఉంది, ద్వేషం ఉంది, నన్ను అందరూ పట్టించుకోరు అనేటువంటి మాటలను నాటి మనసులను దూరపరిచి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటం ద్వారా మనము దేవుని నామాన్ని ప్రకటించలేము. ఇప్పుడు మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటూ
ఒకరినొకరు మాట్లాడుకుంటూ వెళ్ళినప్పుడు ఈజీగా అపవాదిని జయించగలుగుతాం. హల్లెలూయా. ఇంకా ఐదవది ఏం చేస్తామంటే ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఉంటాయి. యూనిటీ కెన్ హెల్ప్ పీపుల్ స్కిల్స్ అండ్ ప్రాస్పెక్టివ్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఎలాగా అంటే ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళామనుకోండి, దేవుని నామాన్ని గణపరచాలనుకోండి, ఎంత కొత్తదనంగా దేవుని నామాన్ని గణపరిచే వారిగా ఉంటాం. కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారు, వారు పాటలు పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తారు. కొంతమంది ప్లకార్డ్స్ పట్టుకొని దేవుని నామాన్ని గణపరుస్తారు. కొంతమంది వారికి ఉన్నటువంటి ప్రతిభను కనపరుస్తూ నాటక రూపంలో దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటారు. దేవుడు ఎలాగా రక్షించాడు, ఎలాగ ఉన్నాడు అని క్రొత్తగా ప్రజలను ఎలా చేరుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, క్రియేటివ్గా ఆలోచించి ప్రొజెక్టర్ పెట్టి దేవుని నామాన్ని ఎలాగ ఆయన చనిపోయాడు, ఎలాగా ప్రభువారిని శిక్షించారు అనేది చూపించి నశించిపోతున్న వారిని రక్షించే వారిగా ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే అందరూ కలిసి జీవిస్తూ దేవుని నామాన్ని గణపరచువారుగా ఏక మనసు కలిగి ఏంటంట కక్షలు లేకుండా ఏక మనసు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. యూనిటీగా ఉండటానికి మనం ఇప్పుడు ప్రయాసపడాలి. యూనిటీ లేకపోతే మనము ఏం చేయలేం. ఇప్పుడు భారతదేశ సైన్యం ఉంది, యుద్ధానికి వెళ్ళాలి, నువ్వే చేసుకో అంటే అవుతుందా? మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది, మెరైన్ ఉంది. ఇవందరూ కూడా నీ యుద్ధం నువ్వే చేసుకుంటే కుదరదు. అందరూ కూడా ఎవరికి తగిన విధంగా వారు సమాచారాన్ని అందించుకుంటూ శత్రువుని దేశంలోనికి రాకుండా పోరాటం చేస్తారు. అది యూనిటీ. ఇప్పుడు మనం యూనిటీ కలిగి ఉన్నప్పుడు శత్రువుని జయిస్తాం. శత్రువు మనం ముట్టుకోవాలంటేనే భయపడతాడు. ఎందుకనంటే ప్రభు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రభు మన తండ్రి మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడయ్యా, రక్షించయ్యా అని చెప్పినట్లుగా మనము దేవునితో ఏకమైపోవాలి. ఆయన మనసు, ఆయన ఆలోచన, ఆయన చూపు, ఆయన మాట, ఆయన చేసే పని మనలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి, ఆయన ఆలోచనతో నింపబడాలి, ఆయన తలంపులతో నింపబడాలి, ఆయన ఉద్దేశాలతో నింపబడాలి. అందుకనే మహాభాగ్యమని ఎంచకుండా శరీరధారికి వచ్చేసాడు. ఎందుకనంటే నశించిపోతున్న మనలను రక్షించాలని. హల్లెలూయా. అలాగే మనం కూడా ఆయన మనసు మనలోనికి వస్తే మనం కూడా వెళ్ళిపోతుంటే ప్రభువా నశించిపోతున్న వారిని రక్షించే వారిగా మార్చు, నీ ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా మార్చు అయ్యా, మరణంలో ఉన్నవారిని, మరణ ఛాయలో ఉన్నవారిని రక్షించే వారిగా మార్చు అని దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం చేయనివ్వదు, అబద్ధం ఆడనివ్వదు, మోసం చేయనివ్వదు, దుర్మార్గతను చేయనివ్వదు, అబద్ధ సాక్ష్యం పలకనివ్వదు. యథార్థంగా నీతి పరులుగా ప్రభు మనలను మార్చివేసేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఆరోది బెటర్ డెసిషన్ మేకింగ్. ఏంటంట బెటర్ డెసిషన్ మేకింగ్ ఉంటుందంట. అందరూ కలిసి మాట్లాడుకుంటారంట. యూనిటీ కెన్ హెల్ప్ పీపుల్ మేక్ బెటర్ డెసిషన్. మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. యూనిటీగా ఉన్నప్పుడు, అందరం కలిసి మెలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందనంట బెటర్, మంచి నిర్ణయాన్ని మనం తీసుకునే వారిగా ఉంటాం. ఏడవదిగా ఏంటంట రెడ్యూస్డ్ స్ట్రెస్. ఏం చేస్తుంది? స్ట్రెస్ అంటే ఒత్తిడి నుండి విడిపిస్తుంది. ఏం చేస్తుంది యూనిట్? ఏం చేస్తుంది? ఇప్పుడు నీకు ఒక బాధ ఉంది, ఆ బాధను నాకు షేర్ చేసావనుకో, నేనేం చేస్తాను? నీకోసం ప్రార్థన చేస్తాను. భయపడొద్దు, దేవుడు నా మనతో ఉన్నాడు, దీనిని మనం జయిస్తామని చెప్తాం. అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ధైర్యం వస్తుంది. అప్పుడు ఈ యొక్క స్ట్రెస్ నుండి, ఒత్తిడి నుండి నువ్వు విడిపించబడతావు. కాబట్టి యూనిటీలో ఇన్ని
రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని రాజ్యాన్ని కట్టేవారుగా ఉంటాం, స్ట్రెస్ నుండి విడిపించబడతాం, కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి నశించిపోతున్న వారిని దేవుని కొరకు రక్షిస్తాం, సంపాదిస్తాం. అలాగే ఏమవుతుందంట, ఆరోగ్యంగా ఉంటాం, సంఘం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా అంటే సంఘం కొట్లాటలు లేకుండా, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు లేకుండా ఏక మనసు కలిగి ఉంటాం. అప్పుడు సంఘం ఏమవుతుంది, అభివృద్ధి చెందుతుంది, నానాటికి అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మనం ఎలాగుంటాం, అపవాదిని జయించే వారిగా మారిపోతాం. మనకి బలం ఉంటుంది, ఆ బలం ప్రభు ఇస్తాడు. ఏక మనసు కలిగి దేవుణ్ణి జయిస్తాం. కాబట్టి మనం రానున్న దినాలలో ఏక మనసు కలిగి వెళ్ళగలగాలి. ఏదైనా సరే, ఇంట్లో కుటుంబం అయినా, పరిచర్య విషయాల్లోనైనా, సువార్త ప్రకటన విషయంలోనైనా ఎలా ఉండాలి, ఏక మనసు కలిగి జీవించాలి. ఒకటే దేవుణ్ణి అడగాలి, అదే మనం చేయాలి. అప్పుడు రోజు ప్రభు మనలను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ఎలాగంటామంటే, హానోకు దేవుడితో నడిచాడు. ఎలాగా? ఒకే మనసు కలిగి వెళ్ళగలిగాడు, ఆయనతో నడిచాడు. భూమి మీద పరిశుద్ధంగా జీవించగలిగాడు. పాపం లేకుండా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ప్రజలతో కలిసిపోకుండా, పాపం అంటకుండా, ఈ లోక అపవిత్రత అంటకుండా ఎలా నడిచాడు? దేవునితో నమ్మకంగా నడిచాడు. దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి నమ్మకస్తుల కోసం ప్రభు వెతుకుతూ ఉంటాడు. అందరము యూనిటీ కలిగి జీవించినప్పుడు దేవుణ్ణి నామాన్ని గణపరచగలుగుతాం. ఆదికాండం 5వ అధ్యాయంలో 24 వచనాన్ని చదివితే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిను. హల్లెలూయా. చూసారా, యేసయ్యకి హానోకి ఏక మనసు వచ్చేసింది. వచ్చేసే నువ్వు నా దగ్గరికి అన్నాడు. ఆయన ఏం చేశాడు? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మనకి దేవునికి ఏక మనసు వచ్చింది అనుకోండి, దేవుని రాజ్యాన్ని కడుతూ ఉంటాం, నశించిపోతున్న వాడిని దేవునికి వరకు సంపాదిస్తూ ఉంటాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఇంకా ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఎఫెసీ 4:3 వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీరు పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంట? దీర్ఘశాంతముతో ఏ పనికైతే పిలిచాడో ఆ పనిలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. నీకు ఏ పని ఇచ్చాడో ఆ పని కొనసాగించాలి. నేను ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానంటే కుదరదు. యేసయ్య ఇచ్చిన పనిని ఖచ్చితంగా చేయాలి. హల్లెలూయా. ఇంకా సంపూర్ణ వినయముతో. వినయము అంటే ఎప్పుడు వస్తుంది వినయం? వారి మీద కోపం, పగ, ద్వేషం లేనప్పుడు వినయం వస్తాయి. లేదనుకోండి, మనసులో ఏమొచ్చింది, నాకు పని చెప్తున్నాడు ఏంటి అనేటి కోపాలు వస్తాయి. అలా లేకుండా సాత్వికముతోనూ నడుచుకోవాలి. సాత్వికం ఎప్పుడు వస్తుంది? విరిగి నలిగిన మనసు మనలో ఉన్నప్పుడు సాత్వికం వస్తాయి. లోబడితో ఎవరు చిన్నపిల్లడు పని చెప్పొచ్చు, పెద్దోడు పని చెప్పొచ్చు, అయినా సరే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదేంటి నాకు చెప్తున్నాడు అనుకోకూడదు. అన్ని జాగ్రత్తగా లోబడుతూ వెళ్ళినప్పుడు అద్భుతం చేస్తాడు. యేసు ప్రభువారు సృష్టికర్త, అనేకులను రక్షించిన దేవుడు, చనిపోయిన వారిని లేపిన బ్రతికించిన దేవుడు, కుంటివారిని గుడ్డివారిని రక్షించిన దేవుడు ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత సాత్వికుడు తెలుసా? ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? నేను కడగటం ఏంటి అని అనుకోలేదు, కానీ శిష్యుల పాదాలు కడిగి ఆయన మనుషుడిగా
ఎంత దీన మనసు గలవాడుగా తనను తాను చూపించుకోగలిగాడు. హల్లెలూయా. మనమంట శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. కాబట్టి మనందరము దేవుని శరీరములో అవయవాలమై ఉన్నాం. మనం ఐక్యత కలిగి ఉంటేనే అపవాదిని కూల్చగలుగుతాం, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాం, నశించిపోతున్న వారిని నెమ్మదిపరచగలుగుతాం, స్ట్రెస్లో ఉన్న వారికి ఆదరణ ఇవ్వగలుగుతాం, విడిపించగలుగుతాం. ఇటువంటి కృప మనకు వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చెప్తున్నాడు. యూనిటీగా ఉంటే, ఏక మనసు కలిగి ఉంటే అందరము ఎలా ఉంటుంది, ఐక్యత కలిగి ఐకమత్యం కలిగి జీవిస్తే ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు 12వ వచనం నుండి. ఏలయనగా ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములు అన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా చాలండి. ఇక్కడ ఏంటంట, శరీరము ఏకమై ఉన్నాయి. గుండె, కళ్ళు, మా ఊపిరితిత్తులు, పేగు, ఇవన్నీ పార్ట్స్ అన్నీ ఒకటే కలిసిపోయి ఎలాగున్నాయో దేనికోసం చేస్తున్నాయి? ఈ శరీరాన్ని పోషించడం కోసం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా సహకరిస్తున్నాయి. అదే మనము ఎలాగున్నామంట, యేసుక్రీస్తు వారిలో ఒక భాగమై ఉన్నాం. ఆయన శరీరంలో ఒక భాగమై ఉన్నాం. మనం ఏం చేయాలి? ఆ శరీరం పని చేయడానికి పని చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ శరీరం పని చేయడానికి ఏం తీసుకుంటున్నాం? ఆహారం తీసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, అన్ని పని చేస్తున్నాయి. ఇవి ఏళ్ళు అనుకుందాం. నేను ఏళ్ళు, యేసుక్రీస్తు శరీరంలో ఆయన చేతి వేళ్ళు అనుకున్నా. వేళ్ళు ఇప్పుడు పని చేయనంటే అన్నం తినాలి, పని చేసుకోవాలి, ఏదైనా పట్టుకోవాలి, చేయాలంటే కుదరదు. కాళ్ళు అనుకున్నాను నేను, యేసుక్రీస్తు కాళ్ళు ఇప్పుడు పని, నేను నడవను, నొప్పులు వస్తున్నాయి అంటే దేవుని పని చేస్తావా? నడవదు, దేవుని పని జరగదు. అందుకని ఏం చేయాలి? ఏకమై ఉన్నట్లుగా మనము అనేక అవయవములైనను ఒక్క శరీరమై ఉన్నవు అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. ప్రభు కూడా ఆయన శరీరంలో మనము ఒక భాగమై ఉన్న మనం ఐక్యత కలిగి జీవించినప్పుడు దేవుని రాజ్యాన్ని మనము కట్టగలుగుతాం. క్రీస్తు ప్రేమను ప్రకటించగలుగుతాం. క్రీస్తును పోలి జీవించినప్పుడు నశించిపోతున్న వారు ఆదరించబడతారు, ఆకర్షించబడతారు. హల్లెలూయా. అలాగే కొరింథీ మొదటి పత్రికలోని 1వ అధ్యాయంలో 10వ వచనం అంట, ఒకసారి కూడా చదువుకుందాం. 1:10. అవును. ఏక భావము కక్షము లేని వారి ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ఉండాలని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 8. తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్గొని. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందొకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును వినయ మనస్కులై సహోదర ప్రేమ గలవారమై వినయ మనస్కులై ప్రతి కీడు దూషణ విడచి దేవుని సేవించెదము. ప్రతి కీడు దూషణ విడచి దేవుని సేవించెదము. ఐక్యత నీయవా మాలో, ఐక్యత నీయవా మా మధ్యలో, ఏకాత్మ నీయవా పరిశుద్ధాత్ముడా, ఐక్యత నీయవా పరిశుద్ధాత్ముడా, ఐక్యత నీయవా. అవును, ఐక్యత లేకపోతే సంఘము పాడైపోతుంది, సమాజము పాడైపోతుంది. ఐక్యత కలిగి ఉంటే క్రైస్తవ సమాజము నశించిపోతున్న వారికి
దేవుని ప్రేమను చూపిస్తాం. మరణ ఛాయలో ఉన్న వారిని విడుదలను ప్రకటిస్తాం. హల్లెలూయా. కాబట్టి నమ్మదగిన వారిగా, దేవుని నామాన్ని ఘనపరిచే వారిగా ఉండాలి. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము మొదటి నుండి ఆఖరి వచనాల వరకు చదువుకుంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో ఈ యొక్క విషయంలో చూస్తాము. అందరూ ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకు దిగి రావడం జరిగింది. అగ్నితో నింపడం జరిగింది. దిగటంతోనే వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. వారిలో ఉన్న భయం, ఆందోళన వెళ్ళిపోయింది. పాపాన్ని ప్రభు కాల్చివేశాడు. వారికి శక్తిని ఇచ్చాడు. వారిలో ఏక మనసు దయచేశాడు. వారికి ఒక నమ్మకాన్ని దయచేశాడు. వారందరూ కూడా ఏం చేస్తున్నారంట? గట్టి శబ్దంతో అన్య భాషలు మాట్లాడుతూ దేవుని నామాన్ని గట్టిగా ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. నశించిపోతున్న వారందరూ కూడా రక్షణ పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు విని వారి హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. సంఘం ఉజ్జీవింపబడింది. కాబట్టి మనం కూడా పరిశుద్ధాత్మ చేత నిరంతరము నింపబడుతూ ఆయనలో పాలు పొందిన వారుగా మనం ఉన్నప్పుడు ఐక్యత కలిగి ఉంటాం. ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటిస్తాం. దేవుని నామాన్ని గణపరుస్తాం. హల్లెలూయా. అప్పుడు అందరూ రక్షించబడతారు. ఎవరైతే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయొద్దురో వారందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుందంటే మనందరం ఐక్యత కలిగి ఏక మనసు కలిగి ప్రార్థన చేసినందుకు, దీన మనసు కలిగినప్పుడు దేవుడి నామాన్ని ఘనపరచగలుగుతాం. కాబట్టి మనము ఐక్యతలో తొట్టిల్లు పోకూడదు, కక్షలు ఉండకూడదు, కోపాలు ఉండకూడదు, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక మనసు కలిగి జీవించినప్పుడు దేవుణ్ణి ఘనపరచగలుగుతాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో చదువుదాం. ఆఖరిగా తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకొను. ఏమిటి అంట? మనము ఎలా ఉండాలని చెప్తానంట? క్రీస్తు నందు కట్టబడిన వారిగా ఉండాలని. అంటే నేనంట హస్త నిక్షేపణ ఉండాలి. ప్రవచన మూలమున నేను నీకు అనుగ్రహింపబడిన వాటిలో ఉన్న వరములను అలక్ష్యం చేయకూడదు, బయటికి కనపరచాలి. దేవుడు నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రవచనాత్మని ఇస్తారు కొందరికి. హల్లెలూయా. పరిశుద్ధత వస్తాయి, ప్రేమ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, పవిత్రత ఉంటాయి. అలాగే ఏమవుతాయంట? కృపావరాలు మనలో ప్రభువు ఇమ్ముడింపజేస్తాడు. అలాగే ఫలాలు కూడా మనకి వచ్చినట్లుగా ప్రభువు చేస్తాడు. ఏమంట? ఇవన్నీ కూడా ఏం చేయాలనంట? నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి అందే సాధకము చేసుకోవాలి. ఏటి అంత సాధకం చేసుకోవాలంట? మాటలో. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసినదిగా ఉండాలి మన మాట. జాగ్రత్త. చాలా ఇతరులకు ఆదరణ కలిగించే మాటే ఉండాలి. ఒక్కొక్క మాట మాట్లాడుతూ కొంతమందిది ఎందుకు ఈ బతుకు, చచ్చిపోవాలన్నట్టు ఉంటాయి కొంతమంది మాటలు. కొంతమంది మాటలు ఆదరణిస్తాయి, ప్రేమనిస్తాయి, నెమ్మదినిస్తాయి. కాబట్టి ఈ ప్రవర్తనలో ఏమైనా తేడా ఉంటే మార్చుకోండి. మాట జాగ్రత్తగా ఉండాలి. ఈ నోటి మాట అభిషేకించబడిన మాట. ఈ మాట ఇతరులకి జీవాన్ని ఇవ్వాలి కానీ శాపాన్ని ఇవ్వకూడదు. యెహోషువ ఏమన్నాడు? యెహోషువ
సూర్య చంద్రులను ఆజ్ఞాపిస్తే ఏమైంది? ఆగిపోయినాయి. ఎందుకు ఆగినాయి అంటే మనకు అనుగ్రహించాడు అధికారాన్ని, అతను వాడుకున్నాడు. నీకు అనుగ్రహించిన దానిని నువ్వు వాడుకోవాలి. నీ మాటతో, నీ ప్రవర్తనతో. ఏంటంట ప్రవర్తన అంటే మనం నడిచే నడవడిక, ఇతరులను ఇబ్బంది పెట్టేయకూడదు. కొంతమంది నడిచే నడవడికలు ఉంటాయి, ప్రవర్తన ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటాయి, వాటిని సరి చేసుకోవాలి. ఇంకా ప్రేమలో, ప్రేమించడంలో, ప్రేమ చూపడంలో మాదిరిగా మనం ఉండాలి. యేసయ్యే మాదిరి మనకి. ఆయన ప్రేమ చూపించడంలో ఆయనే మనకు మాదిరి. మనము ఆయనను పోలిన వారే, ఆయన బిడ్డలుగా దేవుని నామాన్ని కనపరచాలి. విశ్వాసం ఉండాలి ఖచ్చితంగా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందామని నమ్మి ప్రార్థన చేయాలి. సంశయించకూడదు. మనసులో అనుమానం ఉండకుండా ప్రార్థన చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. పవిత్రత కావాలి. తలంపుల యథార్థమైన ప్రవర్తన. ఈరోజు చేతుల్లో అందరికీ ఫోన్లు ఉండిపోతున్నాయి. ఏం చూస్తున్నామో తెలియట్లేదు, ఏం చాటింగ్ చేస్తున్నామో తెలియట్లేదు. ఏముంది, డిలీట్ కొడితే పోతుంది, ఎవరికి తెలియదు, ఎరైజ్ చేసి అయిపోయింది. మనిషి చూస్తున్నాడని కాదు, మనం ఎక్కడున్నా సరే మనలను దేవుని కనుదృష్టి మనం పరిశీలిస్తుందని చూడాలి. అమ్మ నాన్న రోజు నీతో ఉండరు, ఎవరుంటారు? దేవుడు చూస్తున్నాడు. ఆ ప్రవర్తన పవిత్రతను తీసుకొస్తుంది. పవిత్రత లేదనుకోండి, తలంపులో పాపం, మాటల్లో పాపం, చూపులో పాపం, ఆఖరికి ఏమవుతుంది, దేహము పాపం చేయడానికి ఈడ్చబడుతుంది. కాబట్టి నీ చూపు, నీ తలంపు, ఆలోచన, ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. ఎవరున్నారు? ఒక అమ్మాయి తన ప్రవర్తనను బట్టి ప్రార్థన చేసుకుంది. ఎలాగా? తన జీవితాన్ని దేవునికి అప్పగించేసింది. ఎవరి కూతురు? ఎంత పరిశుద్ధం కదా. తన జీవితం, వాళ్ళ నాన్న యుద్ధంలో గెలిచి వస్తున్నాడని తంబూర సితార నాట్యంతో ఎదురెళ్ళింది. అమ్మా, నువ్వు నన్ను బాధ పెట్టేదానికి మారిపోయావంటే, నాన్న ఏంటి చెప్పు అంటే, నేను ఎవరైతే బయటకు వస్తారో, నన్ను ఎదుర్కొంటారో, యుద్ధంలో నెగ్గి ఎదురు వస్తూ ఉన్నప్పుడు నాకు ఎదురు మొట్టమొదటికి ఎవరు వస్తారో వారు నీకు బలిగా ఇచ్చేస్తానని. పర్లేదు నాన్న, నువ్వేమనుకున్నా చేశాను. యవ్వన కాల జీవితాన్ని దేవునికి పరిశుద్ధంగా అప్పగించేసి, పాపం బైబిల్లో ఆ జీవితం రాయడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్మ. నీ జీవితం రాయడానికి ఇష్టపడాలి. చరిత్ర అంటే బైబిల్ గ్రంథంలో, దేవుని పుస్తకంలో రాయబడాలంటే యథార్థమైన మంచి పరిశుద్ధం, పవిత్రమైన ప్రవర్తన, తలంపులు పాపం రాకూడదు, ఆలోచన పాపం రాకూడదు, చూపులో పాపం రాకూడదు. అప్పుడు నువ్వు దేవుని కొరకు నమ్మాలి. ఎప్పుడు రాదు అంటే నీలో ఈ వాక్యం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నీలో నిరంతరము అల్లాడుతున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. నీ చూపులో పాపం ఉండదు, నీ మాటల్లో పాపం ఉండదు, నీ ప్రవర్తనలో పాపం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు నువ్వు అన్య భాషలు మాట్లాడుతూనే ఉంటావు. నీతో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, నీలో నుండి చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏం చేయాలంట? నీ అభివృద్ధి ఇక్కడ కనపడింది అనమాట. నీ అభివృద్ధి అందరికీ, అండర్లైన్ చేసుకోండి, తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఐక్యతగా కలిగి దేవుని నామాన్ని గణపరచగలుగుతారు. ఇవన్నీ కూడా మన ప్రవర్తన బట్టి మనల్ని గౌరవిస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. చక్కగా వారు కూడా దేవుని దగ్గరికి ఆకర్షించబడతారు. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనసులో ఉంచుకొని
వాటి ప్రకారము జీవించు, దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తున్నా. ప్రభు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాన్ని జరిగించేటువంటి దేవుడు. మనలను ఆయన ఐక్యతలో నిలిపి నడిపించునుగాక. కీర్తన 34:8 వచనంలో చూస్తాము. ఏమనంట, ఎప్పుడు ఐక్యత వస్తుంది మనకంటే ఆయనలో వేరు పారిన వారై ఉన్నప్పుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుంటే విడిచిపెట్టవు. హల్లెలూయా. వేరు పారిన వారై శక్తి చేత నింపబడతాం, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుతాం. అటువంటి కృపా ధన్యత ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి, నీకే కోట్ల కోట్లది స్తుతి ఘనత మహిమ ప్రభావాలు తెలియపరిచిన ప్రభా. అయ్యా, ఐక్యత కలిగి ఉండటం వలన ప్రయోజనం ఏంటో మీరు చెప్పారు. అయ్యా, ఐక్యత వలన అయ్యా నీ నామాన్ని గణపరిచే వారిగా ఉంటాం. ఐక్యత వలన మాకు బలం వస్తుంది. అయ్యా, విశ్వాసములో స్థిరముగా ఉంటాము, చంచలమైన మనసు లేకుండా ఉంటామని మేమందరం సమాజం అంతా కూడా, అయ్యా క్రైస్తవ సమాజం అంతా కూడా ఐక్యత కలిగి ఉన్నప్పుడు అయ్యా ఆరోగ్యం ఉంటాయని, నశించిపోతున్న వారిని రక్షిస్తామని, ఆయా బలహీనతలో ఉన్న మాకు స్ట్రెస్ నుండి విడిపిస్తామని అనేక మాటలు మాకు చెప్పినందుకు వందనాలు ప్రభా. మీరు తండ్రి ఏకమై ఉన్నట్లుగా మేము కూడా ఐక్యత కలిగి, ఏక మనసు కలిగి ఈ నామాన్ని గణపరిచినట్లుగా సహాయం చేయమని కృపగల హస్తాలుగా చెప్తూ, అయినా మేమందరము నీ రాజ్యాన్ని కట్టేవారిగా, నీలో ఒక అవయవమై నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి నీ కొరకు జీవించే వారిగా మార్చివేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే తెలుసు. కూడి అన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏక మనసు కలిగి జీవించినట్లుగా వారి మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమ కలిగి ఉండటంలోను, పరిశుద్ధతలోను, పవిత్రతలోను వారు ప్రభువా నీ కొరకు జీవించే వారిగా మార్చివేయమని. అయ్యా, మా అభివృద్ధి ప్రజలందరికీ కనపరచబడు నిమిత్తము నీలాగా మేము మారి నీ కొరకు జీవించడానికి సహాయం చేయాలి. మా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నేను గొడవలు, కక్షలు, కొట్లాట్లు లేక ఏక మనసు కలిగి జీవించడానికి సహాయం చేయాలి. నీ రాజ్యాన్ని కట్టుటలో పాత్రలుగా మార్చివేయమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ ఈ దినమంతా, ఈ వారమంతా నీ రక్తపోట్లో భద్రపరచుకొని ప్రయాణాల్లో తోడై ఉండండి ప్రభా. అయా, దుష్టుని యొక్క తంత్రాల నుండి విడిపించండి, అపవాది తంత్రాల నుండి విడిపించండి. సాయంత్రం జరిగేటువంటి అయా నైనా కూటలు కూడా అద్భుతం చేయమని కృపదైత్యం యేసు రక్తాన్ని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిరంతరము మనకు తోడై ఏక మనసు కలిగి ఏక ఆత్మతో మనలను నింపి ప్రభు పాత్రలుగా వాడుకొనుగాక. ఆయన రాజ్యాన్ని కట్టుటలో పాత్రలుగా వాడబడదుముగాక. ఆమేన్. ఆమేన్. ఆరోగ్యం కలుగునుగాక. స్కూల్ విషయాల్లో, ఫీజు విషయాల్లో, కాలేజీ ఫీజు విషయాల్లో ప్రభు ద్వారం తెరవునుగాక, అద్భుతం చేయనుగాక. ఆరోగ్యం విషయంలో, ప్రయాణాల విషయంలో ప్రభు దూతలు మనకు తోడై ఉండి ఆరోగ్యం ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. వాతావరణం స్వాధీనపరచుకొనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరలా కలుసుకునే వరకు ప్రభు మన అందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. కరెక్ట్గా 1:30